సుమారు 100 దేవాలయాల్లో జరిగిన దొంగతనం కేసుల్లో 4 నిందితులను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 15.5 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల మేరకు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు నిర్దేశంలో ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీకాంత్ బాబు మరియు వారి సిబ్బంది అయిన నాగులపులపాడు ఎస్ఐ బి శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్ ఎస్వి కిషోర్ బాబు, కానిస్టేబుల్ పి రాఘవులు, డి లక్ష్మీనారాయణ, తిరుపతి రెడ్డి, హోంగార్డు మణికంఠల సహాయంతో నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్ట్ కాబడిన వాళ్ళలో శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం మరియు గ్రామానికి చెందిన కాకినాడ కృష్ణారావు అలియాస్ రామకృష్ణ, అదే జిల్లాకు చెందిన సవర సిపన్య, సవర భోగేష్, మెదక్ జిల్లాకు చెందిన బత్తిన శ్రీకాంత్ తదితరులను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపెట్టగా ప్రస్తుతం ఒంగోలు జిల్లా జైల్లో ఉన్నారని చెప్పారు. వారి ఒప్పుకోలు నామా ప్రకారం ప్రకాశం జిల్లా నాగులపులపాడు మండలంలో గల చదలవాడ, బీనిడమానూరు గ్రామాల్లోని రఘునాయక స్వామి మరియు సాయిబాబా దేవాలయాల్లో జరిగిన దొంగతనం కేసుల్లో సదరు సొత్తును స్వీకరించిన కాకినాడ కృష్ణారావును అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ కేసులో అత్యంత ప్రతిభ కనపరిచి నిందితులను అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నందుకు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సిఐ శ్రీకాంత్ బాబు, ఎస్ఐ బి శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్ కిషోర్ బాబు, కానిస్టేబుల్ రాఘవులు, లక్ష్మీనారాయణ, తిరుపతి రెడ్డి, హోంగార్డు మణికంఠ తదితర సిబ్బందిని ఎస్పీఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించి క్యాష్ అవార్డులు అందజేశారు. ఇది సిల్వర్ దొంగతనం చేసినటువంటి ఒక గ్యాంగ్ ఇది. వీళ్ళు శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళు 5 మంది: సవర సిపన్య, అలాగే సవర భోగేష్, బత్తిన శ్రీకాంత్, సవర సూర్యం, కురుమణ శ్రీనివాసరావు. వీళ్ళు దొంగతనాలు చేస్తున్నటువంటి గ్యాంగ్. వీళ్ళు గూగుల్లో మ్యాప్స్లో చూసి ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయి డైరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళడం, అక్కడ టెంపుల్స్లో తాళాలు పగలగొట్టడం, అలాగే సీసీ కెమెరాలకు ఉన్నటువంటి డివిఆర్ రికార్డింగ్ అవుతున్నటువంటి హార్డ్ డిస్క్లను కూడా వీళ్ళు తీసుకెళ్ళిపోతారు ఈ గ్యాంగ్. అలాగే మన డిస్టిక్లో 2 ఇన్సిడెంట్లు, ఒకటి నాగులపులపాడు మండలంలో నిడమానూరు, అలాగే చదలవాడ. ఇది ఒకటి జనవరిలో చేశారు, రెండోది సెప్టెంబర్లో దొంగతనం జరిగింది. దీంట్లో దాదాపు ఒక 25 కిలోస్ సిల్వర్ ఆర్నమెంట్స్, అలాగే అమ్మవారి ఉన్నటువంటి విగ్రహాలకు ఉన్నటువంటి బంగారు తాలిబొట్లు ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది. వెళ్తూ వీళ్ళు ఈ గూగుల్ మ్యాప్లో వెళ్తూ కారులో వస్తారు. ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు గూగుల్ మ్యాప్లో చూస్తే టెంపుల్స్ అని కొడితే ఎక్కడో నియరెస్ట్ ప్లేస్ చూపెడుతుంది. పెద్ద టెంపుల్ అయితే దొంగతనం చేస్తే మంచి ఒక 10 కిలోలు సిల్వర్, 20 కిలోస్ సిల్వర్ దొరుకుతుంది అనుకున్నప్పుడు ఆ టెంపుల్ ముందుకి వెళ్ళడం, అందులో భాగంగా ఈ 2 చేశారు వీళ్ళు. సో వీళ్ళు తీసుకెళ్ళి శ్రీకాకుళంలో కాకినాడ కృష్ణారావు అనే ఒక విశ్వబ్రాహ్మణ్ ఇతనికి అమ్మడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా వేరే వేరే కేసుల్లో అరెస్ట్ కాబడ్డారు. మనకు కూడా ఈరోజు సమాచారం రావడంతో ఈ కృష్ణారావు ఈ యొక్క సిల్వర్ని కరిగించినటువంటి ఆర్నమెంట్స్ ఇవన్నీ కరిగించిన తర్వాత అమ్మడానికి వెళ్తుంటే దాదాపు 15 కిలోల సిల్వర్ ప్లేట్, అలాగే 2 విగ్రహాలు, దాదాపు 4 గ్రాముల అమ్మవారి పుస్తలు ఇవన్నీ కూడా మనం రికవరీ చేసుకోవడం జరిగింది. విలువ దాదాపు 15,50,000 రూపాయల వరకు ఉంది. సో 2 కేసులు మనకు డిటెక్ట్ అయ్యాయి. ఇతన్ని ఈరోజు మనం రిమైండ్ చేస్తున్నాం. అలాగే ఈ కేసులో దాదాపు ఈ టీము చాలా కష్టపడ్డారు. డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిఐ రూరల్ సిఐ శ్రీకాంత్ చక్కగా కోఆర్డినేషన్ చేసి ఫస్ట్ నుంచి మానిటర్ చేసి వాళ్ళ ఎస్ఐ నాగులపులపాడు ఎస్ఐ శ్రీకాంత్, అలాగే వాళ్ళ టీం అందరూ కూడా హెడ్ కానిస్టేబుల్ ఎస్వి కిషోర్ బాబు, పిసి రాఘవులు, అలాగే లక్ష్మీనారాయణ, తిరుపతి రెడ్డి, హోంగార్డు మణికంఠ, వీళ్ళందరూ కూడా ఈ టీం కోసం ఇతన్ని ఈ 15 కిలోల సిల్వర్ రికవరీలో చాలా కీలకంగా వ్యవహరించారు. వాళ్ళందరూ కూడా కష్టపడడం వల్ల ఈరోజు రికవరీ జరిగింది. వాళ్ళందరికీ నా అభినందనలు. ఆ టీంకి శ్రీకాంత్ అండ్ ఎస్ఐ శ్రీకాంత్ వాళ్ళ టీంకి అందరికీ మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ. ప్రొడక్షన్ ఏమన్నా అంటే టార్గెట్ చేశారు కదా సార్, టెంపుల్స్ టార్గెట్ చేసి చేస్తున్నారు. దొరికారు వాళ్ళు. ఈజ్ ద రిసీవర్. ఆల్రెడీ వాళ్ళు జైల్లో ఉన్నారు, మన ఒంగోలు జైల్లోనే ఉన్నారు వాళ్ళు. సో రిమాండ్లో ఉన్నారు వాళ్ళు.
సో ఇతను రిసీవర్ చేయడం జరిగింది వేరే వేరే పోలీస్ స్టేషన్స్లో. సో వీళ్ళకందరూ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది.